మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. బాబా వాంగా బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఆమె చేసిన జోస్యాలు చాలా సందర్భాల్లో నిజమవుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా బాబా వాంగా మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ కారణంతోనే ఆమెను బాల్కాన్స్ నోస్ట్రడామస్ అని పిలుస్తూ ఉంటారు. ఆమె ప్రవచనాలపైన డిజిటల్ ప్రపంచం, వార్తా మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ సాగింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బాబా వాంగా జోస్యాలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. పహల్గామ్లో అమాయక టూరిస్టులపైన ముష్కరులు జరిపిన ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపైన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించడంతో పాటు ఉగ్రవాదుల నిర్మూలన కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో బాబా వాంగా చేసిన కొన్ని భవిష్యవాణిలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. బాబా వాంగా ప్రకారం 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఘర్షణలు మొదలవుతాయని, అవి వినాశనానికి దారితీస్తాయని ఆమె పేర్కొంది. ముస్లిం మత సమాజం 2043 నాటికి యూరప్లో ప్రముఖ శక్తిగా ఎదుగుతుందని కూడా ఆమె అంచనా వేసింది. పెరుగుతోన్న ఉగ్రవాద ఘటనలు, దక్షిణాసియాలో అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఆమె చెప్పిన జ్యోతిష్యాలను పలువురు ప్రస్తావిస్తున్నారు. బాబా వాంగా చేసిన అనేక అంచనాలు 9/11 దాడులు, యువరాణి డయానా మరణం, చైనా సూపర్ పవర్గా ఎదుగుదల నిజమయ్యాయని అంటున్నారు. అయితే బాబా వాంగా జోస్యాలు అస్పష్టమైన భాషలో ఉండడంతో వాటిపైన కొందరు విమర్శకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదం వంటి సున్నితమైన సందర్భాల్లో ఇటువంటి జోస్యాలను రాజకీయంగా వాడుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటుందన్న బాబా వాంగా జోస్యం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది సైనిక చర్యల ద్వారా జరిగే ప్రతీకారమా, కూటముల మార్పుల ద్వారానా అన్నది ఇప్పటికీ అనిశ్చితిగా ఉంది. ఒకవైపు ఆమె జోస్యాలను కొందరు హెచ్చరికలుగా తీసుకుంటున్నా, మరికొందరు మాత్రం యాదృచ్ఛిక సంబంధాలుగా కొట్టిపారేస్తున్నారు. అయినా 2025లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే అస్థిరత గురించి బాబా వాంగా అంచనాలు ఇప్పుడు కొత్తగా చర్చలకు దారితీశాయి.